మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ వాయిస్ అనేది వైరల్ అవుతూ ఉంది. అదేంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా ఈరోజు బ్రిడ్జి సెంటర్‌లో ఆ వచ్చిన వాయిస్‌కి గాను రిప్లై ఇవ్వడానికి కోసంగా ఇక్కడైతే వేచి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనతోటి వీర మహిళలైతే ఉన్నారన్నమాట జనసేన తరపున. వాళ్ళని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదే విధంగా చిరంజీవి గారిని దూషించినందుకు గాను మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఆ ఆడియోతో? గారిని ఈ పవన్ కళ్యాణ్ గారిని మేమంత ఫ్యాన్స్. అందుకు ప్రతాప్ రెడ్డి గారు అంత అసభ్యంకరంగా మాట్లాడటం మాకు నచ్చలేదు. అట్లా మాట్లాడటం అసలు మంచిది కాదు. ఇప్పుడు ఆయన గురించి మేము ఎంత దూరం వెళ్ళాలన్నా వెళ్ళగలం. ఇప్పుడు వాళ్ళు తిట్టినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. అది అందుకోసం మేము ఎంత దూరం వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాం. అది ఇప్పుడు ఆ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాకు చాలా అభిమానం. వాళ్ళు చేసిన మంచి పనులు అన్ని మాకు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన మంచి పనులే గాని ఎవరికి ఏం చెడ్డ చేయలేదు. వాళ్ళ వెనకాల పడి వాళ్ళకి చెప్పటం, దూషించడం మంచిది కాదు. అందుకోసం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఎక్కడికైనా వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాం. మేడం మీరు చెప్పండి. ఈ విషయం మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నమస్కారం అండి. నేను కావలి జనసేన పార్టీ సీనియర్ వీర మహిళని. నా పేరు గౌసిడీసా. ఈ రోజు మేము ఇక్కడ అందరం సమావేశమయ్యాము. మా పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారిని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆడియో క్లిప్ లో దుర్భాషలు ఆడటం జరిగింది. దొంగన ఇలాగా సంథింగ్ సంథింగ్ అనేసి. మా పవన్ కళ్యాణ్ గారి గురించి, మా అధినేత గురించి మాట్లాడే ముందు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పార్టీని ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి ఆ పార్టీని అడ్డంగా పెట్టుకొని మీరు ఎలక్షన్స్ లోకి రావడం, రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. కనీసం ఆ పార్టీ ఇంగితం కూడా లేకుండా, మీకు అభిమానం కూడా లేకుండా ఈ రోజు అన్నం పెట్టిన వాళ్ళనే, ఒక దారి చూపించిన వాళ్ళనే దుర్భాషలుగా చేస్తున్నారంటే మీ విలువలు, మీ నైతిక విలువలు తెలుస్తున్నాయి. అయా ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి దోచుకోవడం, దాచుకోవడం నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఫస్ట్ దాచుకోవాల్సింది నీ దగ్గర నుంచే నేర్చుకుంటారు ఎవరైనా కూడాను. నీకు ఏ రోజు కూడా కావాలో కనీసం చిన్నపాటి అభివృద్ధి కూడా నువ్వు చెయ్యకపోగా ఈ రోజు నీ అక్రమాస్తులని కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకి వెళ్ళాలా అని దారులు వెతుక్కోవడమే కాకుండా, ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందా, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని అన్ని కనుక్కుంటూ వాళ్ళతో వీళ్ళతో డీలింగ్స్ మాట్లాడుకుంటూ డబ్బుల్ని జాగ్రత్త చేసుకునే పనిలో పడ్డారు. అది కొంచెం చూసుకోండి. మా అధినేతకి క్షమాపణ చెప్పాల్సిందే. నిన్ను కావల్లోగా అడుగు పెట్టనివ్వము. ఇప్పటికే దాక్కొని తిరుగుతున్నావు 2 సంవత్సరాల నుంచి. ఇంకా నీకు అదే గతి పడుతుంది. నీకు అయినా బుద్ధి రాలేదు. ఖచ్చితంగా నీకు మేము అందరం కలిసి ఇంకోసారి బుద్ధి చెప్తాము. నీకు మా జనసేన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి కానీ, మా పార్టీ పేరు ఎత్తడానికి కానీ నీకు కనీస అర్హత లేదని చెప్పేసి నేను సముఖంగా ఈ రోజు తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి మేడం. మనం పొద్దున్న నుంచి కూడా చూసుకుంటే వీడియో అనేది వీడియోలు అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను కాలనీ నియోజకవర్గం సీనియర్ వీర మహిళ లక్ష్మీ కవిత అండి నా పేరు. అదే మేము చూస్తున్నామండి ఇవాళ అన్ని న్యూస్ దాంట్లో గాని వస్తున్నాయి. 10 సంవత్సరాలు పదవిలో ఉండి ఏమి చేయలేక ఇప్పుడు ప్రతి చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద ఆవిడ ముసలాం దాకా అడిగిన పవనన్న గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆయన చేసే మంచి పనులు, ఆయన పేరు తలుచుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. 10 సంవత్సరాలు నువ్వు పార్టీలో ఉండి నీ ఇంటి ముందు ఉన్న రోడ్డుని వేయించుకోలేకపోయావు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి వచ్చేసారు. మెగా ఫ్యామిలీ, మెగా చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఈ రోజు మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే మేమందరం, మా జనసేన నాయకులు అందరం ఖండిస్తున్నాము. దీనికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ముందు క్షమాపణ బహిరంగ వచ్చి అందరి ముందు సమావేశం అయ్యి మా అధినేతకి మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలండి. మా జనసేన కావలి నియోజకవర్గం నుంచి మా జనసేన నాయకులు వీర మహిళలు అందరం ఈ రోజు కావలి నియోజకవర్గం బ్రిడ్జి సెంటర్ లో ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడటానికి అందరికి గురించి మేము వచ్చున్నామండి. అసలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమి అనుకుంటున్నావు, నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావు? మీలాగా దాచుకోవడం దోచుకోవడం మీకు అలవాటు గాని పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఇవాళ అధిష్టానంలో ఉన్నా నాకు అధిష్టానం కావాలని ఆయన ఏ రోజు అనుకోలేదు. పదవిలో లేకుండానే ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. ఇంకా పదవి వస్తే ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రతి పేద ప్రజలకి చేయగలుగుతానని ఆయన అనుకోని ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఆయన చేయాలనుకుంటే ఏ పదవితోటి పని లేదు. ఆయన ముందు నుంచి రైతులకు గాని భరోసా ఇస్తా ఉన్నాడు. కోట్లు ఆయన సొంత డబ్బు నిధుల నుంచి ఇచ్చింది మీకు తెలియదా? ఇన్ని తెలిసిన మీకు ఒకప్పుడు మెగాస్టార్ నీకు ఆ ఆస్కారం కల్పిస్తే, ఆస్థానం ఇస్తే నువ్వు
ప్రజారాజ్యంలోకి అడుగు పెట్టావు. ఈ రోజు అదే మెగాస్టార్ ని నిందించేదాకా వచ్చున్నావా? దాచుకోవడం వాళ్ళ కాడేం లేదు, వాళ్ళకేం లేకుండా ఉందా దాచుకోవాల్సింది? దోచుకోవడం మీ జగనన్న కాడ నుంచి మీ ఎమ్మెల్యేలు నేర్చుకున్నారు, మీకు అదే పని. అంతేగాని మా అధినేతనంటే ఎవ్వరం ఊరుకోము, ఎవరం సహించము. మేము వీర మహిళలను గట్టిగా చెప్తున్నాం, రేపటికల్లా నువ్వు మా అధినేతకు గాని క్షమాపణ చెప్పకపోతే ఇంకా మా వీర మహిళలం అయితేమి, మా జనసేన నాయకులం అయితేమేమి మీ ఇంటి ముందు కూర్చొని బైఠాయింపు చేస్తాము. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, త్వరగా మేల్కొని క్షమాపణ చెప్పు. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే జనసేన వీర మహిళలు కానివ్వండి, జనసేన అభిమానులు, జనసేన నాయకులు కూడా ఎంతో భావోద్వేగానికి అయితే గురిగా అవుతూ ఉన్నారనమాట. అంటే ఒక నాయకుడిని పట్టుకొని ఏ విధంగా ఇలా అనగలరు అని చెప్పనైతే వీరందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటల్లో అయితే క్షమాపణ చెప్పకపోతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో ఏంటి అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి CMD న్యూస్. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, కావలి బ్రిడ్జి సెంటర్ దగ్గర నుంచి.